హలో దోస్తు, నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్. టైటిల్ చూస్తారు కదా, పై నెట్వర్క్ నుంచి గుడ్ న్యూస్ అనమాట. పై నెట్వర్క్ ప్రాజెక్ట్ లో ఎవరెవరైతే రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేస్తున్నారో సో వాళ్ళల్లో చాలా మంది కేవైసీ అవ్వక టెంటేటివ్ పెండింగ్ ఉన్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ అప్డేట్ అనమాట. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోకి వెళ్ళే ముందు క్లిక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చాలా మంది కేవైసీ అనేది పెండింగ్ అయితే ఉంది. ఇంకొంతమంది కేవైసీ అనేది సబ్మిట్ చేసిన తర్వాత పాస్ అయి కూడా మళ్ళీ టెంటేటివ్ అప్రూవల్కి అయితే వెళ్ళింది అనమాట. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు పై నెట్వర్క్ ప్రాజెక్ట్ నుంచి. సో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. అలాగే మా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అయితే ఇవ్వండి. నేను అందరికన్నా ముందు వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటాను కాబట్టి వాట్సాప్ ఛానల్ని ప్రతి ఒక్కరు ఫాలో అయితే ఇవ్వండి. వాట్సాప్ ఛానల్ని ఎలా ఫాలో అవ్వాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా నెంబరు 9652666970. ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్లోకి అయితే వెళ్ళి హై అని మెసేజ్ చేయగానే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. లేదా ఇక్కడ కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్, ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు ఫాలో అయితే అవ్వచ్చు అనమాట. వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంటుంది. పై నెట్వర్క్ నుంచి వచ్చిన అప్డేట్ వచ్చేసి మనకు కేవైసీ పెండింగ్ చాలా మందికి అయితే ఉంది అనమాట. కేవైసీ సబ్మిట్ చేసిన తర్వాత చాలా మంది అకౌంట్ వచ్చేసి ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్లోకి అయితే వెళ్ళిపోయింది. అలాగే ఇంకొంతమంది అకౌంట్ వచ్చేసి టెంటేటివ్ అప్రూవల్ అయితే ఉందన్నమాట. సో టోటల్గా 3 మిలియన్ యూజర్స్ కేవైసీ అనేది ఇక్కడ పెండింగ్ అయితే ఉంది. సో ఈ కేవైసీలు అన్నీ ఇప్పుడు 2026 Q1 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపు ఆల్మోస్ట్ ఈ 3 మిలియన్ కేవైసీలు అన్నీ పాస్ అయితే చేస్తాం అని చెప్తున్నారు. ఏఐ ఇంటిగ్రేషన్ టెక్నాలజీ ద్వారా కేవైసీ అనేది పాస్ చేయబోతున్నాము. 2026 Q1 అప్డేట్లో మనము కంప్లీట్ అయితే చేస్తామని చెప్తున్నారు అనమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. చాలా మందికి పెండింగ్ అయితే ఉంది. గత 6 మంత్స్ నుంచి 8 మంత్స్ నుంచి 1 ఇయర్ నుంచి చాలా మంది అకౌంట్స్ వచ్చేసి ఇక్కడ టెంటేటివ్లో పడిపోయింది అనమాట. సో ఇప్పటి వరకు పాస్ అయితే అవ్వలేదు కేవైసీ. ఎవరికైతే ఇన్ ప్రోగ్రెస్ అయితే ఉందో ప్రాబ్లము వాళ్ళకు మళ్ళీ రీసబ్మిషన్ ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. సో వాళ్ళు మళ్ళీ రీసబ్మిషన్ చేసుకున్న తర్వాత మీకు కేవైసీ పాస్ అయితే అవుతుంది. సో ఎవరి అకౌంట్ అయితే ఇక్కడ టెంటేటివ్ అప్రూవల్ అయితే ఉందో వాళ్ళు ఏం చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా మీకు 9 స్టెప్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా, ఇన్ ప్రోగ్రెస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఇక్కడ 8th స్టెప్ వెయిట్ ఫర్ రిజల్ట్ కేవైసీ అని 8th స్టెప్ 9th స్టెప్ అనేది ఇక్కడ బ్లాక్ అండ్ వైట్లో అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు 7th స్టెప్ వరకు గ్రీన్ కలర్లో అయితే కనిపిస్తుంది. 8th స్టెప్ 9th స్టెప్ వచ్చేసి పెండింగ్లో అయితే ఉంటుంది అనమాట. ఇది ఇన్ ప్రోగ్రెస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, డిఫరెంట్ నేమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కేవైసీ ఇన్ ప్రోగ్రెస్లో పడిపోయి ఉంటుంది. సో అర్థమైందిగా, టోటల్గా పై నెట్వర్క్ ప్రాజెక్ట్లో ఇప్పటి వరకు కేవైసీ పాస్ అయింది 17.5 మిలియన్ కేవైసీ అనేది పాస్ అయిపోయింది అనమాట. సో మైగ్రేషన్ కంప్లీట్ అయింది వచ్చేసి 15.7 మిలియన్ యూజర్స్కి మైగ్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు 3 మిలియన్ యూజర్స్ అకౌంట్ అనేది పెండింగ్లో అయితే ఉంది. సో ఇది కూడా నెక్స్ట్ ఇయర్ 2-3 మంత్స్లోనే కంప్లీట్ అయితే చేస్తాం. ఏ ఇంటిగ్రేషన్ ద్వారా కంప్లీట్ అయితే చేస్తామని చెప్తున్నారు. అండ్ అలాగే చాలా మంది అడిగే క్వశ్చన్ ఒకటే అనమాట, సెకండ్ మైగ్రేషన్ ఎప్పుడు అని చాలా మంది అడిగే క్వశ్చన్ అనమాట. సో సెకండ్ మైగ్రేషన్కి సంబంధించి ఇంతకుముందు అప్డేట్లోనే చెప్పారనమాట వీళ్ళు. సెకండ్ మైగ్రేషన్ వచ్చేసి మనకు ఎకో సిస్టమ్ ఎప్పుడైతే లాంచ్ అయితే అవుతుందో ఆ తర్వాత మనకు సెకండ్ మైగ్రేషన్ అనేది వస్తుంది అని చెప్పారు. ఎకో సిస్టమ్ లాంచ్ వచ్చేసి మనకు ఫిబ్రవరి, మార్చిలో ఎకో సిస్టమ్ లాంచ్ చేయబోతున్నారు. సో ఎకో సిస్టమ్ లాంచ్ అయిన తర్వాత సెకండ్ మైగ్రేషన్ అయితే అవుతుంది అనమాట. సో ఎకో సిస్టమ్ లాంచ్ అయిన తర్వాత మనకు పైకాయిన్ వాల్యూ ప్రైస్ వచ్చేసి దగ్గర $2-3 రీచ్ అయితే అవుతుంది అని చెప్తున్నారు. ఇది 100% చెప్పలేం, కానీ ఎకో సిస్టమ్ లాంచ్ అయిన తర్వాత మాత్రం పైకాయిన్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. అది ఎంతవరకు పెరుగుతుందా అనేది చెప్పలేం. సో అర్థమైందిగా, ఎకో సిస్టమ్ లాంచ్ అయిన తర్వాత సెకండ్ మైగ్రేషన్ అప్డేట్ అయితే వస్తుంది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. నేను ఇంతకుముందు మా వాట్సాప్ ఛానల్లో కూడా అప్డేట్ అయితే ఇచ్చాను అనమాట. డిసెంబర్లో మనకు పైకాయిన్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ కాబోతుంది, $1 రీచ్ అయితే అవుతుంది అని చెప్పాను. బట్ ఇక్కడ డిసెంబర్లో కూడా దగ్గర 2 బిలియన్ కాయిన్స్ అనేవి అన్లాక్ అయితే అవుతున్నాయి. సో ఈ అన్లాక్ ఎక్కువ అవ్వడం వల్ల కాయిన్ ప్రైస్ అనేది స్టేబుల్గా అక్కడే నిలబడిపోతుంది. కాయిన్ ప్రైస్ అనేది పెరగదు. ఎక్కువ కాయిన్స్ మనకు అన్లాక్ అయ్యి ఏమవుతుంది, ఎక్స్చేంజ్లోకి వస్తాయన్నమాట. అది ఆ ఎక్స్చేంజ్లోకి రావడం వల్ల కాయిన్ ప్రైస్ అనేది తగ్గుతుంది కానీ పెరగదు. సో అయినా పైకాయిన్ ప్రైస్ వాల్యూ వచ్చేసి 2-3 మంత్స్ నుంచి టోటల్ క్రిప్టో మార్కెట్ వచ్చేసి మనకు 10 నుంచి 15% టోటల్ మార్కెట్ పడిపోయింది. సో అయినా పైకాయిన్ ప్రైస్ వాల్యూ వచ్చేసి స్టేబుల్గా 22 నుంచి 25 వరకు అలాగే నిలబడిపోయింది. 25 వరకు
పైకైన్ ప్రైస్ అనేది టచ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు 20 రూపీస్కి వచ్చి నిలబడిపోయింది అనమాట. పైకైన్ వాల్యూ మాత్రం 2% కూడా తగ్గలేదు అనమాట, ఇంకా పెరిగింది కానీ తగ్గలేదు. సో అది పై నెట్వర్క్ ప్రాజెక్ట్ స్ట్రెంత్, పై కమ్యూనిటీ స్ట్రెంత్ అనమాట. సో అర్థమైందిగా. అలాగే చాలామంది ఈ ప్రైస్ చెప్పి జీసీబీ వాల్యూ వస్తుంది, ఎక్స్చేంజ్ కాయిన్స్ వచ్చేసి లక్షల్లో పోతుంది, మైగ్రేషన్ వాలెట్ కాయిన్స్ వచ్చేసి కోట్లల్లో పోతుంది అని చాలామందికి తెలియని వాళ్లకు ఇన్వెస్ట్మెంట్ అనేది చేపిస్తున్నారనమాట. కోట్లల్లో పోతుంది, రాబోయే రోజుల్లో ఒక 2-3 ఇయర్స్లోనే మనకు జీసీబీ వాల్యూ అయితే వస్తుంది. ఒక్కొక్క కాయిన్ వాల్యూ వచ్చేసి కోట్లల్లో పోతుంది, 2 కోట్లు 3 కోట్లు పోతుంది. వాలెట్ మైగ్రేషన్ కాయిన్స్ వచ్చేసి ఈ ప్రైజ్, ఎక్స్చేంజ్ కాయిన్స్ అయితే ఈ ప్రైజ్ అని చాలామంది తెలియని వాళ్ళకు మోసం చేస్తున్నారనమాట. ఇది 100% ఫేక్ స్కామ్ అనమాట. ఎవ్వరు ఈ ప్రైజ్ చెప్పే వాళ్ళ దగ్గర బై చేయవద్దు. చాలామంది జీసీబీ వాల్యూ వస్తుందని తెలియని వాళ్ళకు 3 కోట్లు 4 కోట్లు పోతుంది ఒక 1-2 ఇయర్స్లోనే మనకు అని చెప్పి 60 రూపాయలకి 70 రూపాయలకి 200 300 500కి అమ్ముతున్నారంట. ఇప్పుడు పైకైన్ ప్రైజ్ ఎంత ఉంది? 20 రూపాయలు అయితే ఉంది. నేను ఎప్పుడైతే వీడియో అయితే చేస్తున్నానో, రికార్డ్ అయితే చేస్తున్నానో, ఇప్పుడు పైకైన్ వాల్యూ ఎక్స్చేంజ్లో 20 రూపాయలు అయితే ఉంది. ఎక్స్చేంజ్లోకి ఎక్కడి నుంచి వచ్చాయి కాయిన్స్? మనమందరం మైన్ చేసిన కాయిన్స్ మనం సేల్ చేస్తే ఎక్స్చేంజ్లోకి అయితే వస్తాయి. ఎక్స్చేంజ్ నుంచి మళ్ళీ మనం బై చేస్తున్నాం. అవసరం ఉన్న వాళ్ళు బై చేస్తారు, అవసరం లేని వాళ్ళు సేల్ చేసుకుంటుంటారు. మనీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సేల్ చేసుకుంటారు, మనీ ప్రాబ్లం లేని వాళ్ళు బై చేసి పెట్టుకుంటారు. సో ఎక్స్చేంజ్లో ఉన్న కాయిన్స్, పై బ్రౌజర్ వాలెట్లో ఉన్న కాయిన్స్ రెండు ఒకటే. మీరు తెలియక మోసపోతున్నారు, వాళ్ళు మోసం చేస్తున్నారు ఈజీగా. సో అర్థమైందిగా. ఎవరెవరికైతే టెంటెటివ్ ప్రాబ్లం అయితే ఉందో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపు మనకు టోటల్గా కేవైసీ పాస్ అయ్యి 9 స్టెప్ కూడా కంప్లీట్ అయితే చేస్తామంటున్నారు. మైగ్రేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. 3 మిలియన్ యూజర్స్ అయితే ఉన్నాం అనమాట టోటల్గా పెండింగ్ ఉన్న వాళ్ళు. ఈ 3 మిలియన్ యూజర్స్కి ఏ ఇంటిగ్రేషన్ ద్వారా కంప్లీట్ అయితే చేస్తాం ఈ అప్డేట్ ద్వారా అని చెప్తున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. సో అర్థమైందిగా. ఎవరైనా పైకైన్స్ బై అండ్ సేల్ చేయాలి అంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే చేయండి. సో పైకైన్స్ అనేది చాలా మంది సేల్ చేస్తాం అని మెసేజ్లు, కాల్స్ అయితే చేస్తున్నారు. వాలెట్లోకి వచ్చిన తర్వాత మీరు సేల్ చేసుకోవాలి, కానీ వాలెట్లోకి రాకముందు చాలా మంది మైనింగ్ చేసే పై అప్లికేషన్లోనే అక్కడ చూసుకొని ఇంటర్ఫేస్లో సో ఆ కాయిన్స్ సేల్ చేసుకోవచ్చేమో అనేసి మెసేజ్లు, కాల్స్ అయితే చేస్తున్నారు. సో ఆ కాయిన్స్ అనేవి మీరు సేల్ చేసుకోలేరు. ఎక్కడైతే మీరు మైనింగ్ అప్లికేషన్లో మీరు మైన్ చేస్తున్నారు కదా, సో అక్కడ మీరు ఇంటర్ఫేస్లో కనిపిస్తున్న కాయిన్స్ అనేవి మీరు సేల్ చేసుకోలేరు. మీకు కేవైసీ కంప్లీట్ అవ్వాలి, మైగ్రేషన్ కంప్లీట్ అవ్వాలి. మైగ్రేషన్ అయిన తర్వాత పర్సెంటేజ్ వేస్గా మీకు కాయిన్స్ కొన్ని వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి. వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడ నుంచి మూవ్ చేసుకోవాలి, అక్కడ లాకప్ పర్సెంటేజ్ డ్యూరేషన్ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మూవ్ ఆప్షన్ అవైలబుల్కి ఎన్ని కాయిన్స్ వస్తున్నాయో ఆ అన్ని కాయిన్స్ మాత్రమే మీరు సేల్ చేయగలరు. సో అర్థమైందిగా. అవైలబుల్లో ఉన్న కాయిన్స్ మాత్రమే మీరు సేల్ చేయగలరు, కానీ మీరు మైనింగ్ చేసే అప్లికేషన్లో ఉన్న ఆ కాయిన్స్ మాత్రం మీరు సేల్ చేయలేరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరైనా కొనాలి అనుకుంటే కనుక మీరు కాంటాక్ట్ అయితే చేయండి. ప్రజెంట్ ఏ రోజైతే మీరు కొనాలి అనుకుంటున్నారో ఆ రోజు ప్రైస్ చెక్ చేసుకోండి. అందులో 3 రూపీస్ యాడ్ చేసి నేనైతే సేల్ చేస్తాను. సో అర్థం చేసుకోండి, 3 రూపీస్ యాడ్ చేసి నేను సేల్ అయితే చేస్తాను. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాయిన్స్ అనేవి మీరు సో మా MMG ప్లాట్ఫామ్ నుంచి మీరు కొనవచ్చు. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మా ఛానల్ వస్తుంటాయి.